వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సంఘాల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో టెర్రరిస్ట్ వ్యతిరేక పోరాటంలో హిందువులు, ముస్లింలు, సిక్కు, ఇసాయి అనే భేదాభిప్రాయం లేకుండా భారతీయులంతా ఐక్యంగా పోరాడాలనేటువంటి పిలుపునిస్తూ కొత్తగూడెం ముస్లిం సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మానవహార కార్యక్రమం జరిగింది. కొత్తగూడెం పౌర సమాజం తరఫున వి లివ్ ఫర్ నేషన్, డై ఫర్ నేషన్ అనే పేరుతో కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాలు కూడా భారతీయుల ఐక్యతకు, టెర్రరిస్ట్ వ్యతిరేక పోరాటంలో అందరం కలిసి రావడానికి, టెర్రరిజానికి మతం అనేది లేదు, టెర్రరిజానికి మతం రంగు కులమాలని ఎవరు ప్రయత్నించినా వారు నిజమైనటువంటి దేశభక్తులుగా ఉండేటటువంటి ఎవరు కూడా టెర్రరిస్టులకు మతం రంగు కులమరు. అందుకే టెర్రరిస్ట్ అనే వాడికి మతం లేదు, కులం లేదు, మానవత్వం లేదు. దానికి తార్కాణం టెర్రరిస్ట్ చంపేటప్పుడు ఎవరైనా చంపుతారు. అందుకే టెర్రరిజం అంతమైపోవాలని అందరం కోరుకుంటాం. ఇవాళ పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా అందరం కలిసి ఈ దేశ పౌర సమాజం మొత్తం మద్దతుగా నిలబడాలనేటువంటి కోరిక. దాంట్లో హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు అందరూ ఉన్నారు. అందుకే రాజకీయాలు మాట్లాడే సమయం కాదు. ఈ సంఘటనని కూడా రాజకీయాల పట్ల వాడుకోవాలని ఎవరు చూసినా అది కూడా దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆలోచించారు. అందుకే ఈ దేశ జాతీయోద్యమ పోరాటంలో దేశానికి అవసరం వచ్చినప్పుడు నిలబడినటువంటి అనేక చారిత్రక సందర్భాల్లో హిందువులు, ముస్లింలు అనే భేదాభిప్రాయం లేకుండా ఉరి కంబలను ఆల్ ఇండియా ముస్లిం కొత్తగూడెం ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అన్ని జమాతులు, ముస్లిం ఆర్గనైజేషన్స్, ఆల్ స్కూల్స్ ఆఫ్ థాట్ కనుక్కొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రస్టూట్ చేయడం జరిగింది. ఆ జేఏసీ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడానికి మేము నిర్ణయించుకుంటుండగా ముస్లిం పర్సనల్ బోర్డు వారు 3 రోజులు మౌనం పాటించడానికి 23rd, 24th, 25th మౌనం పీరియడ్గా డిక్లేర్ చేసినందుకు ఈ రోజు మేము ర్యాలీ క్యాన్సిల్ చేసుకుని ఈ కార్యక్రమంలో కండమింగ్ కాశ్మీరీ ఇన్హ్యూమన్ అటాక్ ఆన్ ఇన్నోసెంట్ టూరిస్ట్ ఇన్ పహల్గామ్ అది కండెమ్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాము. Besides this, I would like to quote a very good tradition of కొత్తగూడెం ఈద్గాలలో సంవత్సరాల తరబడి సత్యసాయి సేవా సంఘం ద్వారా చెప్పుల బాక్స్ పెట్టి చెప్పులు కాపాడటం చేసే ట్రెడిషన్ కేవలం కొత్తగూడెంకి ఉండదని నేను భావిస్తున్నాను. దాని బదులుగా మా నాన్నగారు ఎక్స్-చైర్మన్ ఎస్ఎస్ సయీద్ గారు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ప్రతి పాయింట్లో 3 టౌన్ సెంటర్, గణేష్ టెంపుల్ సెంటర్, లక్ష్మీదేవుల మజ్జిగ కేంద్రాలు పెట్టి శ్రీరామనవమి ఉద్దేశంతో మజ్జిగ సౌకర్యాన్ని పెట్టి ఈ యూనిక్ ట్రెడిషన్ మన కొత్తగూడెం పట్టణానికి ఉన్నది. ఇది ముందు కూడా సాగుతూ ఉంటుంది. రాబోయే జనరేషన్ కూడా మేము సాగుతాం. చివరన వి కండెమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ టెర్రరిజం, వెదర్ ఇట్ ఈస్ on SC, ST, minority or Hindu. We condemn all forms of terrorism and all kinds of terrorism. Whoever is a terrorist is a inhuman, irrespective of whichever community he belongs to. We condemn all forms of terrorism. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.